నమస్తే వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో కలిసి సాగు, ఉత్పత్తి, సాంకేతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో చర్చించిన బృందం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించండి, ఓటర్లకు విజ్ఞప్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాకే శైలజ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ రోజు రైతుల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపణ. డిసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగు అవుతుంది. 2028-2029 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించి తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. రైతు సాధికార సంస్థ ద్వారా ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరిస్తోంది. మరోవైపు ఈ రంగంలో ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. మరోవైపు రైతు అవసరమైన తోడ్పాటును అందించేందుకు వివిధ సంస్థలతో కలిసి పనిచేయనుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని వివరించారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని పలు సంస్థల్ని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసన్ క్యాపిటల్ అడ్వైజర్ ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు. పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ చైర్మన్ క్రేగ్ కోగుట్, ఆపరేటింగ్ అడ్వైజర్ గినా మెక్కార్తీ, ప్రొడ్యూసర్స్ ట్రస్టీ సీఈఓ కిత్ అఘోడా ముఖ్యమంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు. దావోస్ సమావేశానికి కంటిన్యూ మీటింగ్ గా జరిగిన నేటి సమావేశంలో రానున్న రోజుల్లో కలిసి పనిచేసే అంశాలపై చర్చించారు. వర్షాలు పడినప్పుడు రోడ్డు మీద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు నగరంలో నిరంతరం డిసిల్టింగ్ ప్రక్రియ జరుగుతూ ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం రోడ్డు, ఆటోనగర్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, కోనేరు శ్రీధర్ వీధి, గురునానక్ కాలనీ, ఆంధ్ర లయోలా కాలేజ్ రోడ్డు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. నగరంలో డిసిల్టింగ్ పనులు ఖచ్చితంగా జరుగుతూ ఉండాలని, వర్షాలు పడినప్పుడు నగరంలో రోడ్లపైన ఎక్కడా నీటి నిల్వలు ఉండకుండా సైడ్ కాల్వల్లో నీటి ప్రవాహం వెళ్లేటందుకు వీలుగా ఉండాలని, దానికి ముందస్తుగా మైనర్, మీడియం, మేజర్ డ్రైన్లలో డిసిల్టింగ్ పనులు చేస్తూ నిరంతరం కాల్వల్లో పూడికలు తీస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం రాకముందే డిసిల్టింగ్ ప్రక్రియను పూర్తి చేస్తే వర్షాకాలంలో రోడ్లపైన నీటి నిల్వలు వంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని కమిషనర్ అన్నారు. తదుపరి కోనేరు శ్రీధర్ వీధిలో ఉన్న లక్ష్మీపతి అప్పారావు సరోజినీ నగరపాలక సంస్థ పార్కును సందర్శించారు. నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండరాదని, ఇంజనీరింగ్, ప్రజా ఆరోగ్యం, ఉద్యానవన సిబ్బంది సమన్వయంగా ఉంటూ పార్కు నిర్వహణ సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ను విద్యావంతులందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేమూరు, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో సహచర మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యేలు నక్క ఆనంద్ బాబు, నరేంద్ర వర్మలతో కలిసి మంత్రి గొట్టిపాటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లైన పలువురు పట్టభద్రులతో గొట్టిపాటి సమావేశం నిర్వహించారు. 7 నెలల కూటమి పాలనలో ఎన్నో చేశామని, డిఎస్సీ, తల్లికి వందనం లాంటివి వాటిని ప్రాధాన్యత క్రమంలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ విప్లవానికి వేదిక అవుతుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. రాయలసీమతో పాటుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఏర్పాటు చేసే పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అన్నదాతలకు ఆదాయం లభిస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భావితరాల భవిష్యత్తు కోసం ఆంధ్రప్రదేశ్ ను మరలా పునర్నిర్మిస్తోందని మంత్రి గొట్టిపాటి వివరించారు.
బాబు గారికి, అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్గ పాసాపి గారికి, అట్లా చైర్మన్లు మన వెంకటేశ్వర గారు, ఎక్స్ఎమ్మెల్యే గారికి, ఇంకా వేదికలను మించిన వివిధ పార్టీలకు సంబంధించిన పెద్దలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ అందరూ తెలియదు కాదు, గ్రాడ్యుయేట్స్ ఎన్నిక వచ్చింది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఎన్నిక వచ్చింది. మన రాజమౌళి ప్రసాద్ గారు ఇక్కడ దాదాపు 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా పరిచయం ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. మనం రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన ఓటుని కలిపేసి రాజేంద్ర ప్రసాద్ గారికి వేసి మంచి మెజార్టీతో ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాము. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాదు, ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్. ఇంకా నాకు సోదరులు చెప్పారు బీజేపీ నాయకులు, ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓటు అన్నమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది ఇందాక ఆనందబాబు గారు సెలవు పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది మీకు ఫోన్లో పెట్టారు. మన గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ ఓటు వస్తారు. కంపల్సరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం చెప్పారు. ఈ టైప్లో గీయాలి, నిలువుగా గీత, ఇట్లా నిలువుగా గీత గీయాలి. అది ఒక రోమన్ అంటే కానీ, ఒకటి సున్నా కానీ, రాయటం కానీ, ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ వాడు వాడదు. వాళ్ళు ఏదైతే మరత పెట్టిస్తారో అదే బ్యాలెట్. రెగ్యులర్ గా మనం ఈ మెషిన్ తో నొక్కుతున్నాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఎలక్షన్. బ్యాలెట్ ఏదైతే మడత పెట్టేస్తారో అదే మడతను పెట్టి తీసుకెళ్ళి లోపలికి చేయాలి. బయట మన వాళ్ళు ఏజెంట్లు ఉంచిన వాళ్ళు ఎవరు అందరికీ చెప్పాలి. పెన్ను మీద లోపలికి దేవుడు పెట్టుకుని వెళ్ళకూడదు. బయట ఆపించేసి పెన్ను తీసేసి లోపల పంపించండి. వాళ్ళు బ్యాలెట్ ఇస్తారు, దాని మీద నిలువు గీతకి బయట కూడా ప్రాక్టీస్ చేయించారు అందరూ. ఎందుకంటే రెగ్యులర్ ఓటుకి దీని ఓటుకి చాలా తేడా. రెగ్యులర్ అయితే మనం 1 లక్ష 2 లక్షలు మనం ఉంటాం, ప్రచారం చేసుకుంటూ ఇల్లు తిరుగుతాం. ఇదైతే ఆ విధంగా కాదు. మనం ఎవరైతే ఓటర్స్ ఉన్నారో 8,000 మంది, 7,800 మంది ఉన్నారన్నారు. మన దగ్గర ఉండొచ్చు, లేకపోతే హైదరాబాద్ లో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, ఉద్యోగాల రీత్యా వెళ్తా ఉండొచ్చు. రకరకాల కారణాలతో ఉద్యోగ రీత్యా రకరకాలుగా వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళందరూ కూడా మనం పిలిపించుకోవాలి. ఆ ముందులో మళ్ళీ శివరాత్రి పండుగ ఉంది. మళ్ళీ పొద్దున్నే ఎలక్ట్రుకుంటే మనం ఓటింగ్ చేసుకొచ్చుకొని 80 నుంచి 90% ఓటింగ్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మన అభ్యర్థులు గెలుస్తారు. ఇదే పని మనం ఎలక్షన్ ముందు 3 అభ్యర్థులు మనం ఏకదారికి గెలిచాం. వాళ్ళ గవర్నమెంట్ నుండి మనం గెలిచాం. ఈ గెలిచిన ఊపు 3 అభ్యర్థులు గెలిచిన తర్వాత ఆ ఊపు మనం మళ్ళీ అమ్మాయి పెరిగింది. మనం అధికారం లేకపోయినా మన దగ్గర 23 మంది ఉండాలి. 23 మందికి ఒకరు గెలుస్తాం. 4 మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. ఆ రోజు వాళ్ళ జగన్ మీద నమ్మకం లేకుండా వాళ్ళ దగ్గర నుంచి 4 వచ్చి మన కోటేసి అనురాధ గారిని గెలిపించారు. మన పార్టీ సొంత అది. ఖచ్చితంగా పనిచేస్తే మన రాజేంద్ర ప్రసాద్ గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారు అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాము. అదే కాకుండా మనం 8 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి భయపడాల్సిన అవసరం ఎవరు అడిగారు, మనం ఏం చెప్పేవాళ్ళని మనం చెప్పడానికి చాలా ఉండేది బాబు. చెప్పడానికి మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడుతున్నారు. వాళ్ళు ట్రాప్లో పడద్దు. వాళ్ళు చెప్పే అబద్దాలకి మీరు మళ్ళీ వినొద్దని చెప్పాం. మనం వచ్చిన వెంటనే మనం ఏదైతే చెప్పామో ఆ మాట ప్రకారం ఇలా మనం చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 3,000 రూపాయల పెన్షన్, 2,000 నుంచి పెన్షన్ 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనకు ఒక సంతకంతో 3,000 నుంచి 4,000 చేశారు. కొన్ని పెన్షన్స్ అయితే వికలాంగులకి అయితే 6,000 చేశాం. కొంతమందికి అయితే పూర్తి స్థాయి వికలాంగత్వంతో బాధపడుతున్న వాళ్ళకైతే మనం 15,000 చేశాం. మళ్ళీ దాదాపు కొంతమంది 10,000 చేశాం. ఈ దేశంలో పెన్షన్ల మీద ఖర్చు పెట్టినంత డబ్బులు మన రాష్ట్రం పెట్టినంత డబ్బులు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెట్టట్లేదు. అది గర్వంగా మనం చెప్పచ్చు. మనం ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పాం. ఇంటికి 3 గ్యాస్ అన్నాం. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఇస్తా ఉన్నాం. మనం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాము. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. ఆ రోజు ఉద్యోగస్తులు కుటుంబాలందరూ కూడా చదువుకొని మేము బీఈడీ చేశాము. ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నాం అంటే మనం ఇవాళ 15 నుంచి 16,000 మంది బీఈడీ ఉద్యోగస్తులకు అందరూ కూడా బీఎస్సీ ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధం చేస్తా ఉన్నాం. ఒకటి కేంద్ర సహకారంతో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వైవి ఈశ్వరరావు ఆ పదవికి నిజమైన అర్హుడని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ షణ్ముగప్ప తెలిపారు. లారీ యజమానులు కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి నుండి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈశ్వరరావుకు దక్కింది పదవి కాదని బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా వైవి ఈశ్వరరావు ఎన్నికల సందర్భంగా ది కృష్ణా డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. బెంచ్ సర్కిల్లోని
నగరంలోని అసోసియేషన్ కార్యాలయంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై ఈశ్వరరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ షణ్ముగప్ప మాట్లాడారు. తెలుగు వారిలో ఆల్ ఇండియా చైర్మన్ పట్టాభి సీతారామయ్య బాధ్యతలు చేశారని, ఆ తర్వాత కార్యదర్శులుగా చేశారు తప్ప అధ్యక్షులుగా చేయలేదని తెలిపారు. భవిష్యత్తులో జరిగే అవకాశం రావాలని అన్నారు. వైవి ఈశ్వరరావు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా అభినందనీయకమని, ఈశ్వరరావు మోటార్ రంగ కార్మికుల సమస్యల పట్ల పోరాటం చేశారని గుర్తు చేశారు. పదవి ఆయనకు బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఈశ్వరరావు మాట్లాడుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం మోటార్ రంగం దయనీయ స్థితిలో ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లారీ యజమానులు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆల్ ఇండియా నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు. 1936లో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ లాహోర్లో స్టార్ట్ అయింది. 1948లో పట్టాభి సీతారామయ్య నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు. అది అయిపోయినాక చాలా అవకాశం ఆంధ్రప్రదేశ్కు దొరకలేదు. మళ్ళీ కేశవరావు గారు, మళ్ళీ గోపాలనాయుడు గారు అయిపోయినాక 22 ఏడాది ఆగి ఇప్పుడు ఈ అవకాశం ఇక్కడికి వచ్చింది. నేను అనుకుంటా నెక్స్ట్ 50 ఏళ్ళుగా ఇంకా ప్రెసిడెంట్షిప్ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. అందుకోసం ఆ ప్రెసిడెంట్షిప్ కూడా నెక్స్ట్ ఇక్కడ రావాలని నేను కోరుకుంటాను. నేషనల్ బాడీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఎంటైర్ కంట్రీలో డిస్టిక్ అండ్ తాలూక్ అసోసియేషన్స్ అన్ని బలమైన ఒక సంఘం అంటే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్. దానికి ఈశ్వరరావు గారు ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఎంటైర్ సౌత్ జోన్ నుంచి ఆయన్ని వైస్ జోన్ ప్రెసిడెంట్ అనానిమస్గా చేసాము. అది మాకు చాలా పెద్ద సంతోషం. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను గత 33 సంవత్సరాల నుంచి ఈ రవాణా రంగానికి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నా. నేను మాది స్వస్థలం విజయవాడే, కృష్ణా జిల్లా వాసిని. కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్కి కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా ఎన్నో పదవులు నిర్వహించాను. 2005లో రిటైర్ అయిన తర్వాత 2006లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎలక్షన్లో కూడా ఎనానమస్గా నెగ్గుతూ వచ్చి ఈ సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. ఈ సుదీర్ఘమైనప్పుడు మా షణ్ముగప్ప గారు చెప్పినట్టు ఆయన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఆయన ప్రెసిడెంట్గా చేసినప్పుడే ఈ నేషనల్ పర్మిట్ విధానాన్ని ఇంతకుముందు 3 స్టేట్లకు ఉండేది ఎంటైర్ ఇండియాకి మొత్తం అదే ఒక ఫీజుతో ఎంటైర్ ఇండియా తిరిగేటట్లుగా తీసుకురావడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. మరి అట్లాగే ఈ సుదీర్ఘమైన టైం తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని చూసి మరి మమ్మల్ని ఇక్కడ సౌత్ జోన్ తరఫున ఎనానమస్గా ఎన్నిక చేయడానికి ఆయన మా షణ్ముగప్ప గారి కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా ఆయనకి మా సంఘం తరఫున, మా అసోసియేషన్ తరఫున, మా రాష్ట్ర లారీ యజమానుల తరఫున కూడా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం రవాణా రంగం చాలా సంక్షోభంలో ఉంది. అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది ఒక్కో సమస్య ఎక్కడ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఆల్ ఇండియా నాయకులతోనూ అట్లాగే రాష్ట్ర నాయకులతో అందరితో కలిసి మేము కృషి చేసి మా సంఘ సభ్యులకి వీలైనంత వరకు మేము సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు గొప్ప చైతన్య స్ఫూర్తిగా భావించాలని అన్నారు. విజయవాడ పట్టణంలో సత్యనారాయణపురం అనేది ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రమని, ఇక్కడి నుండి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయని, బీఆర్టీఎస్ రోడ్డుకు ఛత్రపతి శివాజీ మార్గుగా నామకరణం చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డులో నాగలింగం శివాజీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. శైవక్షేత్రం పీఠ అధిపతి శివస్వామితో పాటు ఆధ్యాత్మికవేత్తలు, సనాతన ధర్మవాదులు పాల్గొని శివాజీ జీవిత చరిత్ర వివరించారు. విజయవాడ అంటే రాజకీయ చైతన్యమే కాదని హిందూ చైతన్యమని పేర్కొన్నారు. జాతికి స్ఫూర్తి నింపిన మహానీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అని కొనియాడారు. పరమత సహనానికి ప్రతీక శివాజీ మహారాజ్ అని తెలిపారు. శివాజీ జీవితం రాజ్యపాలనను నేటి పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. శివాజీని విజయాల వైపు మళ్లించిన ఆయన తల్లి జిజియాబాయి మహానీయురాలన్నారు. శివాజీ జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని కోరారు. ఛత్రపతి శివాజీ, ఆయన మాతృమూర్తి జిజియాబాయి వేషధారణలో చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. విజ్ఞాన
విజ్ఞాన విహార్ విద్యార్థులు ప్రదర్శించిన ఘోష్ చింతా వెంకట్ బృందం చేసిన సాంప్రదాయ నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ విభాగ్ ప్రచారక్ నవీన్, న్యాయవాది వేముల హజరత్తయ్య గుప్తా, తాళయపాలెం శైవ పీఠాధిపతి శివస్వామి, నాగలింగం, శివాజీ, చెల్లా లక్ష్మీనారాయణతో పాటుగా విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ పట్టణంలోనే సత్యనారాయణపురం అనేది ధార్మిక ధర్మ పొలికే ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ఇక్కడ నుంచి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినాయి. అటువంటి ఈ స్థానంలో ఈ యొక్క స్థానానికి శివాజీ మార్గ్గా ఏర్పాటు చేసి ఆ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసే విధానంగా ప్రభుత్వం సత్వరమైన చర్యలు కనుగొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున భారతదేశం అంతా కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్ని అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఒక గొప్ప చైతన్య స్ఫూర్తిగా మనం భావించుకోవాలి. మన విజయవాడ మహానగరంలో ఆది శంకరాచార్య సర్కిల్లో మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో హిందూ ధార్మిక ధర్మపరులతో ఈ రోజున ఛత్రపతి శివాజీ యొక్క పిల్లల యొక్క వేషధారణ మరియు ఆ జయంతి ఉత్సవాల ద్వారా భక్తులచే హిందూ చైతన్యాన్ని నింపే విధంగా ఒక ప్రవచన కార్యక్రమం జరుగుతుంది. ఎలా అయితే జై శ్రీరామ్ అనే నినాదంతో ఆధ్యాత్మిక చైతన్యం భారతీయుల్లోకి స్ఫూర్తిదాయకంగా ఉన్నదో ఈ రోజున జై శివాజీ అనేది హిందువుల యొక్క హృదయ స్పందనగా మేము చైతన్యంగా తీసుకెళ్తున్నాం. కనీస గిట్టుబాటు ధర లేక నానా అగచాట్లు పడుతున్న మిర్చి రైతులను పరామర్శించేందుకు శ్రీ వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ప్రశ్నించారు. అసలు జగన్ కదిలే వరకు రైతులను ఆదుకోవాలన్న కనీస ఆలోచన సీఎం చంద్రబాబుకు ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. Z+ కేటగిరీ భద్రత ఉన్న ప్రతిపక్ష నాయకుడు మాజీ సీఎం శ్రీ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ మంత్రి వెల్లడించారు. జగన్ పర్యటనలో భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పోలీసులు మోహరించలేదని, అదే అనుమానాన్ని చివరకు రైతులు కూడా వ్యక్తం చేస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సాకే శైలజనాథ్ తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ రోజు రైతుల బాగోగులు పట్టించుకున్న పాపన పోలేదు. వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్తే తప్ప చంద్రబాబుకి మిర్చి రైతుల సమస్యలు గుర్తుకు రాలేదు. మిర్చి రైతులకు మద్దతు ధర కల్పించాలంటూ ఆయన హడావుడిగా కేంద్ర మంత్రికి లేఖ రాశారు. 9 నెలల్లోనే పాలనలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. కూటమిలో కీలక భాగస్వామిగా ఉండి కూడా కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు తెచ్చుకోవడం ఆయనకు చేత కావడం లేదు. చంద్రబాబు ప్రతీకార రాజకీయాలు, కక్షపూరిత పాలన పుణ్యమా అని రాష్ట్ర ప్రజలు కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. మీరు కావాలని ఈ రోజున ఓ మాట చెప్పాల్సి వస్తే అదే మీకు జరిగిందంటే మీకేదో వ్యక్తిగతంగా భద్రత లేదని లేక ఇంకా హాని ఉందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉండేవాళ్ళు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ భద్రత ఉన్న ఒక నాయకుడు రైతులతో మాట్లాడడానికి గుంటూరు వెళ్తే మీ కింద పనిచేసే లేకపోతే మీ యొక్క సూపర్విజన్లో పనిచేసే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అక్కడ చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని చూసి ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. మీకు కావలసిన వాళ్ళ చేత 11 సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు. దాదాపు 40% ఓట్లు కలిగిన పార్టీ ఇది. మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ వద్ద కలిస్తే కూడా వచ్చిన ఓట్లు తప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న నమ్మకం ఏంది, భరోసా ఏందన్న విషయం పట్ల. నేను పోలీసు వాళ్ళని అడుగుతా ఉన్నాను. ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు. వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి, వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం. వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్.
తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని, అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్లో ఆ కాలం పెట్టి టిక్ చేయించుకోవాలి. మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం. అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు, కేంద్ర ప్రభుత్వానికి రాసే ప్రయత్నం చేస్తారు. రైతాంగం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం పై మాటలు తప్ప. రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు. బహుశా మీరు మర్చిపోయారేమో, ఒక నానుడి ఉండేది, మీరు చెప్పారని సేద్యం వ్యవసాయం వేస్ట్ అనే విధంగా దండగా. బహిరంగ మార్కెట్లో మిర్చికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు నష్టపోతారు అనే ఉద్దేశంతో మిర్చికి ఇప్పటి వరకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మనం మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగా లేకపోవడం వల్ల మళ్లీ ఆ దేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి తెలియజేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లయితే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఇప్పటి వరకు మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకతను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటల వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు. ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా, మొన్న కందులకి ఇబ్బంది వస్తే నాఫెడ్ని దించుకున్నాం. టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా, రైతు బజార్ల ద్వారా అమ్మక చేశాం. ఇవన్నీ ఈ 8 మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైనా చెప్పారా? బఫర్ స్టాక్స్ పెట్టాం. ప్రకృతి విపత్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? మేము అధికారం వచ్చిన తర్వాత 5 సార్లు సైక్లోన్లు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి. వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే 34 కోట్లు ఇచ్చాం. ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే 20 రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి, కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు, ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు గుంటూరు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళాం. అబద్ధాలంటే అబద్ధాలు. అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి, మాకంటే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి. గుంటూరు మిర్చి యార్డ్ ఇప్పుడే పుట్టలేదు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డ్ ఉంది. దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే, అబద్ధాలు చెప్తే, ఒక పనికి మారిన పేపరు, టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను. ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది, మధ్యప్రదేశ్లో పండుతుంది, కర్ణాటకలో పండుతుంది, వెస్ట్ బెంగాల్లో పండుతుంది. అదే మన రాష్ట్రానికి వస్తే ఒక 11 జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు, మీకు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి
మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది ఉదయపూర్ వేదికగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుండి నిమ్మల రామానాయుడు, తెలంగాణ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక నుండి డీకే శివకుమార్ భేటీ అయ్యారు. 3 రాష్ట్రాల జల వివాదాలు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునేందుకు అంగీకారం తెలిపారు. ఎవరు నష్టపోకుండా 3 రాష్ట్రాల రైతుల శ్రేయస్సు కోసం సమిష్టి నిర్ణయాల ద్వారా, సంప్రదింపుల ద్వారా కలిసి కృషి చేద్దామని నిర్ణయించారు. తుంగభద్ర నీటి నిల్వ, పూడిక వంటి అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ ఏడాది మినహాయిస్తే గత 10 ఏళ్ల నుండి కృష్ణానది దిగువకు నీరు రావడం కష్టమవుతుందని మంత్రి నిమ్మల వివరించారు. అల్మట్టి, నారాయణపూర్ జూరాల నిండితేనే కిందకు నీరు వస్తుందన్నారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్లకు నీరందించడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవాలని సూచించారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా జూన్ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులు ప్రణాళికాబద్ధంగా పరస్పర అంగీకారంతో పనిచేయాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుండి అక్రమంగా ఆగ్రా నుండి విజయవాడకు తీసుకొచ్చిన 107 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు విజయవాడ రైల్వే స్టేషన్ ప్రభుత్వ రైల్వే పోలీస్ సిఐ జేవి రమణ తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బిల్లులు లేకుండా జీటీ ఎక్స్ప్రెస్ లో 107 కిలోల వెండిని, ఆభరణాలను నిందితుల వద్ద గుర్తించి వాటిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలను సరైన పత్రాలు లేని కారణంగా జీఎస్టీ అధికారులకు అప్పగించామన్నారు. సందీప్ అనే ఒక వ్యక్తి ఆగ్రా నుంచి 107 కేజీలు సిల్వర్ ఐటమ్స్, ఫ్యాన్సీ ఐటమ్స్ తీసుకుని ప్లాట్ఫామ్ నెంబర్ 8లో దిగిన తర్వాత మేము చెక్ చేసాం. అతను చెక్ చేసినప్పుడు అతని దగ్గర దీనికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయని అడిగితే అతను ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు. సో దాని మీద మేము ఈరోజు సెంట్రల్ జిఎస్టీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఇవన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి ప్రాపర్గా దీన్ని లీగలైజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి ఒక రిక్వెషన్ ఇచ్చాం. వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా 107 కేజీలకు సంబంధించిన సిల్వర్ ఐటమ్స్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. జగన్, చంద్రబాబులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ మండిపడ్డారు. ఈ విషయమై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ వైసీపీ కూటమి పార్టీలకు చింతామోహన్ చురకలంటించారు. పోలీసు అధికారులను బట్టలుడదీస్తా, సప్త సముద్రాల అవతల ఉన్న వదిలిపెట్టని హెచ్చరికలు చేయడం తప్పు అని మాట్లాడేటప్పుడు భాష జాగ్రత్తగా వాడాలన్నారు. కూటమి ప్రభుత్వం కోటీశ్వర్ల ప్రభుత్వం అయింది, పేదవాళ్లను గురించి పట్టించుకోవడం లేదన్నారు. సిఆర్డీఏలో పెద్ద పెద్ద వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తున్నారు. ఎస్సీ, ఓబీసీలకు కాంట్రాక్టు పనులు ఎందుకు ఇవ్వడం లేదు? పనులు ఇవ్వకుంటే ఆర్థికంగా ఎదిగేదెలా అని ప్రశ్నించారు. కనీసం చిన్న చిన్న వర్కులైనా ఎస్సీ, ఓబీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో టీడీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. అన్ని వర్గాల ప్రజలు నిరాశతో, అసంతృప్తిగా ఉన్నారని విమర్శించారు. పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఏదో చేస్తున్నారు కానీ కొంచెం పరిపాలన ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. గ్రామాల్లో ఆయన పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఎలక్షన్ నాటికి ఈ రోజుకి ఈ 8-9 నెలల్లో బాగా దిగజారిపోయింది. మరి ఈ కూటమి పరిస్థితి ఏది ఎట్లాగైనా కూడా మొట్టమొదట ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఎస్సీల గురించి ఈరోజు మాట్లాడాలనుకుందాం. అసలు మంగళగిరికి రావడానికి కారణం ఏంటి? పక్కనే తుళ్ళూరు ఉంది. తుళ్ళూరు గుర్తొచ్చినప్పుడల్లా ఎస్సీలు గుర్తొస్తారు. తుళ్ళూరులో 300 సంవత్సరాల నాడు రాజా వెంకటాద్రి నాయుడు అని ఆయన పరిపాలన చేసేవాడు. తుళ్ళూరు నుంచి తిరుపతి దాకా ఆయన పేరు మీదనే మాకు ఒక ఊరు ఉంది, నాయుడుపేట అని. సుళ్ళూరుపేట పక్కనే నాయుడుపేట ఉంది. మరి ఒకరోజు ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది.
తుళ్ళూరులో ఎస్సీలు ఆ రోజు హరిజనులు ఉండేవాడు. ఏదో అన్నారు ఆమెని. రాజా వెంకటాద్రి నాయుడు కోపం వస్తే తన సేనాధిపతికి చెప్పాడు. ఏమని? ఆ ఎస్సీలో ఉన్నటువంటి మగాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టు, వాళ్ళ తలలు నరకమన్నాడు. 175 మందిని తీసుకొని వచ్చారు ఆ రోజు ఎస్సీలు, తుళ్ళూరులో ఉన్నటువంటి ఎస్సీలు మగాళ్ళని. సేనాధిపతికి చెప్తే నేను చేయలేను ఈ కార్యక్రమాన్ని అంటే, పుట్టి ఆయన 5 అడుగులు ఎత్తు ఆయన, మరి మంచి ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఎస్సీల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు. ఒక్క రోజు అంతా కలిపి 1.5 గంటలో పూర్తి చేశారు. 175 మంది ఎస్సీల పురుషుల తలలు నరికినటువంటి ప్రాంతం తుళ్ళూరు ఎస్సీ మసాకర్. జలియన్ వాలాబాగ్ కంటే ఇది గొప్ప మసాకర్. ఇది 300 సంవత్సరాల నాడు జరిగింది. వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు. ఆయనకు ఒక అందమైన చెల్లెలు ఉండేది, పొడవుగా ఉండేది. ఆమెను ఏదో అన్నారు పాపం ఎస్సీలు. ఏం చేస్తారు, వాళ్ళు మనుషులే. అన్నదానికి 175 మంది నరికితే రక్తం ప్రవహించిపోయింది 175 మరి తలల నుంచి. మరి అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే, రాజా వెంకటాద్రి నాయుడు కమ్మోళ్ళు ఆయన ఆ తలలన్నిటికీ మామిడాకులు, పండగ వస్తే మామిడాకులు కుడతారు ఒక పులి కోసం పెట్టి తాడేసి, అట్లా తలలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీకి వచ్చిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ ప్రొడ్యూసర్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో కలిసి సాగు, ఉత్పత్తి, సాంకేతికత, మార్కెటింగ్ వంటి అంశాల్లో చర్చించిన బృందం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించండి, ఓటర్లకు విజ్ఞప్తి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత సాకే శైలజన్న. చంద్రబాబు అధికారంలో ఉండగా ఏ రోజు రైతుల బాగోగులు పట్టించుకోలేదని ఆరోపణ. డిసిల్టింగ్ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉండాలి, సంబంధిత అధికారులను ఆదేశించిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.